ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ విధంగా అంటే ఈ గురిగీతలో అంటే ఈ గురిగీతను ఇంకా ఈ గురిగీత అనేటువంటి పవిత్రమైనటువంటి గురువుని సేవించినప్పుడు శిష్యుడు పొందేటువంటి లాభం, శిష్యుడిని ఉద్ధరించినటువంటి పరబ్రహ్మస్వరూపమే అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క తత్వం. దీనిని ముగించేటువంటి ఈ యొక్క కార్యంలో ఈ ముగింపుకు ముందు మనకి చెప్పబడినటువంటి అంటే శ్రీ జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీ సద్గురు పాదుకాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా అంటే సద్గురువుని యొక్క స్థితి, సద్గురువుని ఆశ్రయించి పొందవలసినటువంటి జీవుడు తనను తాను తరింపజేసుకునేటువంటి తత్వం కలిగి ఉంటాడు అనే విషయాన్ని గురించి, తాను ఉద్ధరించబడాలి అంటే శాశ్వతమైన తత్వం అయినటువంటి తత్వస్వరూపమే ఆయన శ్రీ సద్గురుదేవుని ఏ విధంగా ప్రార్థించాలి, ప్రార్థిస్తే ఆయన పొందింపజేసేటువంటి తత్వం ఏమిటి, ఆ తత్వం పొందాలి శాశ్వతమైన స్థానాన్ని మరి దాని యందు అధివసించాలి అంటే శాశ్వత వస్తువును నందు అధివసించాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణార విందాలను ప్రతిరోజు ఏ విధంగా ప్రార్థించాలి, దేని ద్వారా మరి ఆ తత్వాన్ని పొందగలుగుతాడు ఆశ్రయించిన వాడు అనే విషయాన్ని గురించి శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఈ విధంగా సద్గురు పాదుకాస్తవం అనేటువంటి విషయంలో తెలియజేసి ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు ఇప్పుడు మహావాక్యాల యొక్క విచారణ ద్వారా మనకి ఏ విధంగా అంటే సర్వము నిండినటువంటి సత్తుని పట్టుకో అంటే రెండవ వస్తువు లేదు, ఉండేటువంటిది చూసేది, వినేది, తినేది, కనేది, ఇక ఏడిపిస్తూ ఏడ్చేది, తింటూ తినిపించేది, చంపుతూ చంపబడేటువంటిది, ఈ విధంగా సర్వేక సమస్తములో ఏకమాత్రమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి అది ఎలా ఉంటుంది అంటే నిర్గుణము మాత్రమే కాదు, ఇంకా అది మలరహితమై ఉంటుంది. ఈ అనవమలము, కార్మికమలము, మాయికమలము, మాయేమలము, తిరోధానమలము అనేటువంటి ఇవన్నీ కూడా పరమాత్మతత్వాన్ని ఏమాత్రము బోధపడనివ్వకుండా, ఎరుకపడనివ్వకుండా మరి ఈ కనబడేటువంటి వచ్చిపోయేటువంటి జగత్ సంబంధమైన దృశ్య వస్తువులే సత్యము, లోకము, దేహమే నిత్యము అని భావింపజేసేటువంటి మరుగుపరిచేటువంటి బుద్ధిని మాయా నిర్మితమైనటువంటి మాయా రచన ఎందే మరుగుపరుస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ మాలిన్యాలు అనేటువంటిది లేనిది కదా, ఈ 5 రకాలైనటువంటి మాలిన్యాలు కూడా లేనటువంటిది పరబ్రహ్మస్వరూపం అంటే స్వచ్ఛమైనది, స్థిరమై ఉన్నది, కదలనిది, అది కదలటానికి తావులేక తానే సర్వం అయి వ్యాపించి ఉన్నది అంటే అచలమై ఉన్నది. అచలము అంటే కొండ, పర్వతము అని కూడా అర్థం. అయితే ఈ అచలము అనేటువంటిది అంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణ స్థితి కూడా, ఈ పరబ్రహ్మ వస్తువు కూడా కదలనిది, కదలడానికి అవతల యువతల ఇంకేమి లేదు, సర్వము ఎన్ని చెప్పుకుంటే అన్నీ తానే అయి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈ సర్వ మానసికమైనటువంటి అంతఃకరణాలకు కానీ బుద్ధికి కూడా సాక్షి మాత్రమై ఆలోచనలో కూడా అందకుండా అతీతంగా భావాలతో పొందరానిదే, అన్నింటికంటే కూడా అతీతమై సత్వ రజస్తమో గుణాలకు కూడా అతీతమై, అందుకే కదా చెప్పడం ఏమని, భావాతీతం త్రిగుణరహితం, అది 3 గుణాలకు కూడా అతీతమై ఉండి ఆవల నిర్గుణ రూపమై సదా శాశ్వతాత్మనందు జ్ఞానస్వరూపమైనటువంటి శ్రీ సత్యరూపమైన సద్గురుదేవునికి సదా సర్వత్రా కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం
భేదవర్జితమప్రమేయమనంతమాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్గురుపాదుకం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్గురుపాదుకం అంటే గురుభక్తిని గురించి శ్రీశంకరులు ఈ విధంగా చెప్పారు. అంటే ఏ మాలిన్యము లేనటువంటి మానసికమైనటువంటి స్థితి కలిగి, అంతేకాదు తర్కానికి కూడా అందనటువంటిది, అది ఏ వాదాలకి సంవాదాలకి వివాదాలు చర్చలు కూడా లేకుండా ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా ఉండేటువంటిదే పరబ్రహ్మస్వరూపం. ఏ గురుమూర్తి తత్వమైతే సమస్థితిలో ఉండి ఎప్పటికీ కూడా తరుగులేనటువంటి, కొరత కానటువంటి లేదా కొరత లేనటువంటి స్థిరమై శాశ్వతమై ఉంటుందో అది ఎల్లవేళలా కూడా సదా ఎల్ల ప్రదేశముల యందు కూడా సర్వత్రా ప్రకాశవంతమై కనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ హెచ్చు తగ్గుల వ్యత్యాసాలు అనేటువంటివి లేవు. అవి వదిలివేసిన తర్వాత ఆది అంతము లేనటువంటిది, ప్రారంభం కానీ ముగింపు కానీ మధ్యస్థితి కూడా లేకుండా ఏ దోషాలు కూడా అంటబడక మాలిన్యరహితమై నిర్మలమై తెలియదగినది ఏమై ఉన్నది? ఏకరస మాత్రమే అయ్యున్నది. అది తర్కాల చేత కానీ వాదాల చేత కానీ చర్చల చేత కానీ తెలియబడదు. మరి అది తెలిసే మార్గం ఒక్కటే. అది ఏమిటి అంటే మెలకువ వచ్చినది మొదలు, అంటే ప్రాతకాలము నిద్ర నుండి నిద్ర అంతము జరిగిన తరువాత మెలకువ వచ్చినది మొదలు ఆ సర్వము నిండినటువంటి సత్యం గురించి తెలియాలంటే భావముతో బాహ్యంలో కూడా, అంటే వాని యొక్క వెలుపల కూడా సర్వస్వరూపమైనటువంటి సత్యస్వరూపమైనటువంటి సద్గురువును ఆశ్రయించి స్మరించడమే తప్ప వేరే మార్గము లేనే లేదు. ఈ యొక్క అనిర్వచనీయమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే అని చెబుతూ, నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్గురుపాదుకాం అంటే నాదము, బిందువు, కళ అనేటువంటివి నిత్యమైన శాశ్వతమైనటువంటి ఆ యొక్క బ్రహ్మానంద రసపానము చేసి నిరతిశయానంద స్వరూపి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ స్వస్వరూప పరబ్రహ్మమునందే సంతృప్తుడైనటువంటి మహనీయుడు. దశ విధనాదాల చేత కూడా, దశ విధనాదాలు అంటే ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని ఉంటామో అటువంటి దశ విధనాదాలు ధ్యానాన్ని అనుసరించేటువంటి వారికి తెలిసే ఉంటుంది. అవి మొట్టమొదట భేరీనాదం, చిణీనాదం, మృదంగనాదం, మరి ఘంటానాదం, కాహళనాదం, కింకిణీనాదం, వేణునాదం, భ్రమరనాదం, ప్రణవనాదం, చిట్ట చివరగా ప్రణవము అంటే ఓంకారనాదాలు. ఇవి ఈ 10 రకాలైనటువంటి శబ్దాలతోటి అది విన్నప్పుడు దాని ద్వారా ఏదైనా పరబ్రహ్మ వస్తువు బోధితమవుతుందా, తెలియబడుతుందా అంటే అలా కూడా కాదు. అంటే మంత్రాలు అన్నింటిలోకి కూడా గురురాజ మంత్రం చేత మాత్రమే అది తెలియబడుతూ ఉంటుంది. అప్పుడు సత్య వస్తువును సాక్షాత్కరించుకోవచ్చు. అంటే పంచవర్ణాలతో కూడి ఉన్నటువంటి అఖండమై అద్భుతమై పంచభూతాలు కూడా పంచరంగులు కలిగి ఉంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి మూలము లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రకాశానికి దానికి ప్రారంభం మూలం ఎక్కడ అంటే ఎవ్వరికీ కూడా గోచరం కాదు. ఆ విధంగా ఆ ప్రకాశించేటువంటి పరవస్తు స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని ఎలా తెలియాలి అంటే సద్గురువుని సేవించి ఆయన యొక్క పాదకమలాలను ఆశ్రయించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క తత్వాన్ని పొందగలుగుతారు అని చెబుతూ, మూడవది అయిన వ్యోమవద్బహిరంతరస్థితరమక్షరం నిఖిలాత్మకం
కేవలం పరిశుద్ధమేకమజన్మ హి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. అంటే ఆకాశములాగా వ్యోమవద్బహిరంతర స్థితర అంటే ఆకాశం ఎలా ఉన్నది? సర్వము వ్యాపించి ఉన్నది. మరి లోపల వెలుపల అనేటువంటి వ్యత్యాసం ఉన్నదా? లో వెలి అనే తేడా లేకుండా సత్య వస్తువు అనేటువంటిది ఆకాశం ఎలా వ్యాపించి ఉన్నదో పరమాత్మ వస్తువు కూడా సర్వము కూడా వ్యాపించి ఉన్నది. అది నశింపులేనటువంటిది, స్థితమై ఉన్నది, సిద్ధించే ఉన్నది. కాబట్టి కేవలము పరిశుద్ధ చైతన్యాత్మకమై ఉన్నది. అంటే అది జన్మము కానీ మరి ముసలితనము కానీ మరణము కానీ లేకుండా రూపము లేదు, నామము లేదు, క్రియారహితమై ఉన్నది. ఇక ఈ బ్రహ్మతత్వము అనేటువంటిది నిరంతరము కూడా ఎల్లవేళలా ఎల్ల ప్రదేశముల యందు మోక్షస్థానమే అయి నిశ్చయించబడి ఉన్నది. ఎందుకు? సదా సర్వత్రా మోక్షస్థానమై నిశ్చయంగా చెప్పబడుతూ ఉన్నది. అది ఎవరి చేత? బ్రహ్మవిధుల చేత. కాబట్టి సద్గురువుని యొక్క అనుగ్రహాన్ని నోచుకున్నటువంటి వారికి మాత్రమే ఆ బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది లభ్యమవుతుంది. ఇక్కడ పరబ్రహ్మతత్వము, పరబ్రహ్మ స్వరూపము, సర్వవ్యాపకత్వము, ఏకరస మాత్రము, అద్వితీయము అని వేణోళ్ళ చెప్పుకున్నా కూడా ఉండేటువంటిది. అక్కడ ఒకే వస్తువుని అనంతనామాలుగా కూడా ప్రస్తుతిస్తూ తెలియజేస్తూ, అంతేకాదు నాలుగవది అయిన బుద్ధి రూపమ బుద్ధికం తృతీయైకకూట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. అంటే ఈ పరమ ప్రకాశమైనటువంటి సత్యము ఎటువంటిది అంటే బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణాల చేత తెలియబడుతుందా? ఈ మనోబుద్ధి చిత్తాహంకారాల చేత ఈ పరమ ప్రకాశమైనటువంటి సత్య వస్తువుని గురించి తెలుసుకోగలమా? సాధ్యపడదు. ఈ జ్ఞానము సద్గురుని ద్వారా మాత్రమే తెలియగలుగుతాం. కాబట్టి సద్గురుని ద్వారానే జ్ఞానస్థితిని పొందాలి. అలా పొంది మరి అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా ఇది త్రికూట స్థానమునందే స్థితమై ఉన్నది. అంటే ఆజ్ఞాచక్రమునందు స్థిరపడి ఉన్నది. ఆ స్థిరపడి ఉన్నటువంటి ఆ జ్ఞానము చేత బుద్ధి మాత్రము చేత బుద్ధికి కూడా సాక్షి మాత్రమై ఉన్నటువంటిది అది నిశ్చలమై ఎలా ఉన్నదంటే తనంతటకు తానే స్వయం చలనమై ఉన్నది. స్వయం చలనము తనంతటకు తానే కదులుతూ సర్వాన్ని కూడా తాను కదిలిస్తూ ఉన్నటువంటిది ఏ మాయా మాలిన్యము అనేటువంటిది లేనిది అయి అంటే మాలిన్యరహితమైనటువంటి ప్రకాశంతో సర్వాన్ని కూడా వెలుగొందింపజేస్తూ ఉంటుంది. నిజమైనటువంటి మూలం ఏమిటి దీనికి అంటే దానిని తెలియాలి అంటే సత్య శోధన. సర్వేంద్రియాలను కూడా సంయమనం చేయాలి. ఆ ఇంద్రియ సంయమనము అంటే శమధమాదులను అనుసరించాలి. సాధన చతుష్టయ సంపద అనేది కలిగి ఉండాలి. ఎల్లవేళలా సద్గురు సేవను చేస్తూ ఉండాలి. బ్రహ్మానుసంధానం చేయటంతోనే అది అనుభవ సిద్ధి ద్వారా మాత్రమే గోచరమవుతుంది. సత్యాన్ని దర్శించేటువంటి సంయమనం అనేటువంటిది అది ఎలా లభిస్తుంది అంటే సద్గురుదేవుని యొక్క కృపా కటాక్షము చేత మాత్రమే సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ హృద్గుతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాం సుఖం సూక్ష్మకర్ణిక మధ్యమ స్థితి విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం అనగా హృదయం లోపల మలినం రహితమైనటువంటి ఏ హృదయం అయితే ఉన్నదో దాని యందు ఏ మాలిన్యము మరి ఏ కాలుష్యము లేనటువంటి బిందు రూపంలో ఉన్నది.
అది ఎలా గోచరిస్తుంది? శుద్ధమైన మనసుకి పరమాణు రూపంలో, అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి నేత్రాల యందు సూక్ష్మ రూపంలో కనబడుతుంది. ఆ యొక్క తెల్లగుడ్డు మధ్యలో నల్లగుడ్డు, నల్లగుడ్డులో మళ్ళీ నీలం రంగు, నీలంలో కూడా ఒక చిన్న మెరుపు, అటువంటి రూపంలో అది కనబడుతూ అంతర్లీనమై ఉన్నటువంటి కాంతిని ఏ విధంగా అంటే అది సర్వానికి ఆధారమై ఉంటుంది. ఆ నల్లని గురుడిలో నీలపు బిందువు మధ్యలో ప్రకాశితంగా విభాసితమై ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్రవంతిని దర్శించాలి. అది అలా దర్శించగలిగినప్పుడు ఎల్లవేళలా కూడా అటువంటి దర్శించేటువంటి సమర్థత ఎలా వస్తుంది అంటే, ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని సేవిస్తూ ఉన్నటువంటి వారికే ఆ సాధన అనేది సాధ్యపడుతుంది అని చెబుతూ, పంచ హృషిక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభౌతిక సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరే వహి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం ప్రాతరే వహి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. అంటే ఈ ఐదులా అంటే పంచ హృషిక దేహ అన్నారు కదా, 5 25 ఇంద్రియాలతో కలిసిందే ఈ దేహం. అంటే ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులతో కూడుకొని ఆకాశమునందు వాయువు, వాయువునందు అగ్ని, అగ్నియందు ఈ విధంగా ఉత్పన్నమయ్యే కాదు, ఆకాశములోని అర్ధభాగం 2 భాగంబులై అందులో ఒకటి జ్ఞాత అయ్యే, మరి తక్కిన ఒక భాగము అంటే వాయువుతో కలిసి మనసు, అగ్నితో కూడి బుద్ధి, మరి జలముతో కూడి చిత్తము, పృథ్వీతో కూడి అహంకారము, ఈ విధంగా విడివడి అంటే ఒక అరభాగం బ్రహ్మాండములో ఉంటే ఒక అరభాగం అనేటువంటిది ఒక వ్యష్టిగా ఒకటి ఉత్పన్నమైతే, మిగిలినటువంటి ఒక పావు భాగం ఒక వ్యష్టిగా జ్ఞాతగా తయారైతే, మిగిలిన పావు భాగం 4 భాగాలయ్యి వాయువు, అగ్ని, జలములో, పృథ్వీలో కూడి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి ఆకాశతత్వాలు. ఈ విధంగా ఒకదానితో ఒకటి మిశ్రితమై ఒక్కొక్క అవయవము అనేటువంటిది ఏర్పడి ఉన్నటువంటిది ఈ యొక్క అంతరేంద్రియాలు, మరి పంచప్రాణాలు, సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు. పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. మరి పంచప్రాణాలు, పంచప్రాణ శబ్ద తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు. మరి పృథ్వీ తత్వాలు అయినటువంటి వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనే కర్మేంద్రియాలు. ఈ 25 ఇంద్రియాలతో కలిసిందే కదా ఈ ఇంద్రియాల సంఘాతమే దేహము. కాబట్టి ఇక్కడ మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము మొదలైనటువంటి అంతఃకరణాలు ఒకదానితో ఒకటి కూడి ఉంటుంది. అలా ఏర్పడినటువంటిదే కదా ఈ పంచభౌతిక దేహము. ఇది జ్ఞానేంద్రియాలలో కానీ కర్మేంద్రియాలలో కానీ చొప్పించబడినప్పుడు మాత్రమే ఆ ఇంద్రియాలు అనేటువంటివి కదులుతాయి, లేకపోతే అవి స్వయం చలనం అనేటువంటిది లేదు. పోనీ మనోబుద్ధులు స్వయం చలనాలా? కాదు, దానికి జ్ఞాత అనేటువంటిది కదిలింపజేస్తాడు. అసలు ఆ జ్ఞాత ఎవరు? అజ్ఞాన కారణం చేత దేహాన్ని ధరించిన జీవుడు అని చెప్పుకుంటాం. అదే జ్ఞాన ప్రకాశము చేత వాడు సర్వోత్తమమైన, సర్వోత్కృష్టమైన, సద్గురు స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపము వాడే అయ్యున్నాడు. ఆ తత్వాన్ని, తన తత్వాన్ని తాను పొందాలి, తన రకాన్ని తను తెలుసుకోవాలి అంటే వాడు ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని సేవించి తన రకాన్ని తాను పొందగలుగుతాడు. అసలు తన రకం ఏంటి? తాను పరమాత్మ వస్తువే. ఎందుకు? సర్వేక సమస్తం ఉండేటువంటిది ఒకటే, రెండవది లేనప్పుడు మళ్ళీ తను ఒక ప్రత్యేకత ఏమున్నది? లేదు కదా అని చెబుతూ, ఈ విధంగా అంటే ఇక్కడ ఈ పాంచభౌతిక శరీరము ఇలా ఏర్పడింది పంచభూతాల ద్వారా. ఇక వాటిల్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చరము మొదలైనటువంటి అవి కూడి అవి చెలిస్తూ ఉంటాయి. ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశాలతో కూడా కూడి ఉంటుంది. అంతేకాదు త్రిగుణాలైనటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణాల యొక్క ధర్మాలు
కూడా కూడి ఉంటాయి. అయితే ఈ పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది వీటన్నింటికీ కూడా విలక్షణమైనటువంటిది. ఈ పాంచభౌతిక ధర్మాలకు అంటే ఈ పంచభూతాల ధర్మంతో ఏర్పడిన ఈ ఇంద్రియ సంఘాతమే దేహము అయినప్పుడు ఈ పంచభౌతిక శారీరక దేహ ధర్మాలకు ఇది పరబ్రహ్మ స్వరూపము అనేది ఎరుకపడుతుందా, తెలియబడుతుందా అంటే ఎప్పటికీ తెలియబడదు. అంటే మరి ఉన్నటువంటి సత్య పరమాత్మ వస్తువుని తెలియాలి కదా. అది తెలియాలి అంటే ఏం చేయాలి? సదా సర్వత్రా ఎల్లవేళలా ప్రతి ప్రదేశమునందు ఎల్ల ప్రదేశమునందు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ వస్తువును గురించి తెలియాలి అంటే ఆ పరమాత్మ స్వరూపమే పరిచ్ఛిన్న రూపంలో శరీరాన్ని ధరించి ఉన్నటువంటి సద్గురు రూపంలో ఉన్నటువంటి సద్గురువుని సేవించి ఆయన యొక్క కృప అతిశయము చేత కలిగే ఆ యొక్క రసపాతము చేత కృపారసపాతము చేత మాత్రమే దానిని మనం పరమాత్మ వస్తువు అని తెలుసుకోవడం అనేటువంటిది సఫలీకృతమవుతుంది అని తెలియజేస్తూ ఇంకా కూడా పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్దగిత్వ రుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరే వహి మానసాంతర్భావయేద్ గురుపాదుకాం. అంటే పంచముద్రలు ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్రలనే అనుసరిస్తూ ఉంటాం. ఆ పంచముద్రలు ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి. ఏ ఒక్క ముద్రని అనుసరించినా కూడా మిగతా ముద్రల యొక్క అనుభవాన్ని కూడా సాధించుకోగలుగుతాం. పోనీ అటువంటి పంచముద్రలను పట్టినప్పుడు ఆ యొక్క ముద్రల ద్వారా మన లక్ష్య వస్తువేంటి? పరబ్రహ్మ స్వరూపం. మనం మరి పరబ్రహ్మ స్వరూపమునందు స్థిరపడి ఉండడం, మనం అదే అయి ఉండడం. అటువంటి లక్ష్యం వస్తువుని మనం భావించగలుగుతామా పంచముద్రల ద్వారా? సాధ్యం కాదు. అంతేకాదు మరి మంత్రాల చేత భావాల చేత ఏర్పడేటువంటి ఈ యొక్క వెలుగు జిలుగులు అన్నీ కూడా చిందరవందరమైనటువంటి వినోదాన్నే కలిగిస్తూ ఉంటాయి. ఇంకా జ్ఞానము చేత అయితే అంతరమునందు కానీ బహిర్గతంగా కానీ అంటే అంతర్బహిర్వ్యాపకంగా కూడా సర్వము కూడా అది వర్తిల్లుతూ చిద్విలాసంగా మరి సత్యమే విలసిల్లుతూ ఉన్నటువంటి పరమాత్మను ప్రత్యక్ష సందర్శనం కోసం ఈ యొక్క అస్థిర జగత్తు రహస్యం తెలిపే జగద్గురువును ఆశ్రయించాలి. ఆశ్రయించి ఆ అస్థిరమైనటువంటి జగత్ సత్యం వదిలివేసి ఆ జగద్గురువును ఆశ్రయించి అనుగ్రహం పొందడం వల్ల మాత్రమే కుదురుతుంది ఆ సత్య వస్తువును సాధించడం అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.